టేకప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ముందు ఆలోచనతోటి డబ్బులు వృధాగా ఖర్చు కాకుండా రైతులకు మొత్తం సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఒక రాజుల్లాగా ఒక నవాబుల్లాగా ఏకపక్షంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఇంజనీర్స్ ఏం చెప్పినా ఎవరిని సంప్రదించకుండా ప్రతిపక్షాలను సంప్రదించకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు నచ్చిన పద్ధతుల్లో వాళ్ళ స్వార్థం కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఈ డబ్బంతా కూడా 1,00,000 కోట్లకు పైన డబ్బు ఇప్పుడే ఖర్చు పెట్టడం అనేది జరిగింది. దాంట్లో వైఎస్ఆర్ పాత్ర ఏంటి, తర్వాత కేసీఆర్ పాత్ర ఏంటి, తర్వాత ఇంజనీర్ల పాత్ర ఏంటి, ఏ సందర్భంగా ఇంజనీర్ సలహాలు ఇచ్చారు, వాటిని ఎక్కడ పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారు, అన్ని డీటెయిల్ గా మనకు పూసగుచ్చినట్టుగా చెప్పడం అనేది జరిగింది. ఇది వాస్తవం. సరే, ఇవన్నీ ఒక భాగం అయితే నిజంగా చెప్పాలంటే చాలా అన్యాయం, చాలా ద్రోహం, చాలా నష్టం ప్రజలకు కలిగించారు. ఇవాళ తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడుతున్నారు? ప్రజలే కడతా ఉన్నారు. అప్పులు ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి. వాటి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎవరి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే చాలా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న అవకాశాలని, ఉన్న నీటి వనరులని మనం ఏ రకంగా ఉపయోగించుకోవాలనే సమస్య. ఎన్ని లోపాలున్నా, ఎంత నష్టం జరిగినా, ఎన్ని అవకతవకలు చేసినా, తర్వాత ఏంటంటే ఎంత అవినీతికి పాల్పడ్డా అవన్నీ కూడా మాట్లాడుకోవటానికి వేరే సందర్భం అది. సరే, అది ఏం చేయాలి ఏంటంటే తర్వాత సంగతి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మనం వారు చెప్పేది కానీ, మనం అభిప్రాయపడేది కానీ, అక్కడున్న రైతులు, ప్రజలు, అది చూసినటువంటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు అభిప్రాయపడేది ఏంటంటే మన వర్షాభావం తక్కువగా ఉంది, అసలు రావట్లేదు, వేసిన పంటలు కూడా, మెట్ట పంటలు కూడా ఎండిపోతా ఉన్నాయి, త్రాగునీటికి కూడా తీరని దడి ఏర్పడతా ఉంది. హైదరాబాద్ జంట నగరాలకు కూడా మంచినీళ్ళ సమస్య తీవ్రంగా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చేటువంటి నీళ్ళని ఏ మేరకు మనం లిఫ్ట్ చేసి, కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి వాడుకోవటానికి అవకాశం ఉందో ఆ మేరకు మనం వాడుకోవటమే పరిష్కారం. అది తప్ప ఇంకొక మార్గం లేదు. ఇప్పటికే 120 టీఎంసీ వాటర్ వచ్చింది, వెళ్ళిపోయింది. 15-20 రోజుల నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు 120 టీఎంసీ నీళ్లు వృధాగా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి. ఇప్పుడు మేడిగడ్డ అది దాన్ని వదిలేద్దాం, దాని సంగతి ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించాలి. ఇప్పుడు ఎన్డీఏసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మాట అనొచ్చు కదా. ఆ మాట ఎందుకు చెప్పట్లేదు? ఇంకొక 15 రోజులు అయితే వర్షాలు బాగా వస్తాయి, వర్షాలు బాగా వస్తే ఎల్లంపల్లి మొత్తం కూడా నిండుద్ది, దాని ద్వారా మొత్తం అన్ని రిజర్వాయర్లకు, అన్ని బ్యారేజ్లకు నీళ్లు అందిస్తామని కలలు కంటున్నారు. వర్షాలు వస్తాయని చెప్పడం అనంటే అది ఎట్లా చెప్తా ఉన్నారు మీరు? వర్షాలు వస్తాయా రావో తర్వాత సంగతి. కాబట్టి ప్రభుత్వం బదనం కాకుండా ఉండాలంటే వాళ్ళు ఒకటే నిర్ణయం తీసుకోవాలి. మేము అందరు చెప్పినట్టుగా మేము అక్కడి నుంచి లిఫ్ట్ చేయటానికి, నడపటానికి మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఇది అడ్డం వస్తుంది, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అనుమతి ఏమని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వటం లేదు, కేంద్ర ప్రభుత్వమే కావాలని అనుమతి ఇవ్వకుండా ఆపుతుంది, దీంట్లో మా తప్పేం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అని చెప్పేసి పదే పదే అది అంటే గవర్నమెంట్ కూడా అందరి మద్దతు అనేది వస్తుంది కదా. ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయి, తర్వాత ఇంజనీర్స్ మద్దతు ఇస్తారు. బదనాం ఏమన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏసీ వాళ్ళు అనుమతి ఎందుకు ఇవ్వటం లేదు, ఇక్కడున్న బీజేపీ మంత్రులు, ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు? అవసరమైతే అందరిని తీసుకొని పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఆ ప్రాణహిత నుంచి వచ్చే నీళ్లు తప్ప ఇంకొక అవకాశం లేదు, మేము ఆ లిఫ్టులు నడుపుకోవడానికి అవకాశం ఇవ్వండి, మేము పూర్తి స్థాయిలో నింపము, సగం మాత్రం 8 టీఎంసీ ఒకటి ఉంటే 5-6 టీఎంసీ ఇంకొకటి ఉంటే సగం మాత్రమే నింపుకోగలుగుతాం అన్నారం కానీ, తర్వాత సున్నీల కానీ. ఆ రకంగా అవకాశం ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు ఏంటంటే గవర్నమెంట్, మనము అందరం ఒకవైపు ఉన్నట్టు, ఇయ్యని వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఉన్నట్టుగా ఉంటది.
కాబట్టి ఏంటంటే మరి ఎందుకు అది సోయి లేదో ఎందుకు ఆలోచన చేయట్లేదు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైతుంది, ప్రభుత్వమే కావాలని ఇవ్వటం లేదు. టిఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ కు పేరు వస్తుందని చెప్పి కావాలని ఆపుతా ఉన్నారు. అవకాశం ఉన్నా ఇవ్వటం లేదనేది వస్తుందో చర్చ. కాబట్టి దీనివల్ల వాళ్ళకు ఉపయోగం కూడా ఏం లేదు. కాబట్టి ఏంటంటే మిగతా అన్ని మరమ్మతులు చేస్తారా ఏం చేస్తారా తర్వాత సంగతి. ఫస్ట్ మాత్రం వెంటనే వాళ్ళు ఈ నడపడానికి నీళ్లు తీసుకోవడానికి ఇవాళ కాకపోతే రేపు వస్తాయి. ఇలా 16,000 క్యూసెక్కులు వస్తున్నాయి. రేపు 16 కాదు 20 రావచ్చు, 30 రావచ్చు, 50 కూడా రావచ్చు. ఏ రోజు పెరుగుతో చెప్పలేం. ప్రాణహిత నుంచి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మన పెద్దలు చెప్పినటువంటి ప్రకారంగా మన అందరి అభిప్రాయం కూడా అదే. కాబట్టి ప్రత్యేకంగా ఒక తీర్మానం, ఒక లెటర్ తయారు చేసుకొని ముందు ఇరిగేషన్ మంత్రి గారిని కలిసి, అయ్యా దీనిపైన మేము పోయినాం, స్వయంగా చూశాము, చూడటమే కాదు అనేక మంది ఇంజనీర్స్ తోటి తర్వాత అనేక మంది నిపుణులతోటి మాట్లాడాము, అందరు ఈ అభిప్రాయం చెప్తున్నారు, మాకు కూడా బలంగా ఇదే అభిప్రాయం ఉంది, మీరెందుకు అనవసరంగా మరి ఇవ్వకుండా బదనాం అవుతున్నారు, అదేదో వాళ్ళ మీద పెట్టి వాళ్ళు లేకపోతే వాళ్ళని కార్నర్ చేయొచ్చు అని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి గారిని ఆయన టైం తీసుకొని మేము ఆ రకంగా కలవటానికి ప్రయత్నం చేస్తాం. మేము అదే విధంగా అవసరమైతే ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చినా కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇక్కడ జరిగిన ఈ చర్చ కానీ ఈ తీర్మానం ఒక లెటర్ రూపకంగా తయారు చేసుకొని వెంటనే వాళ్ళకి తెలియజేద్దాం. వాళ్ళు దీనిపైన కూడా స్పందించకపోతే, దీనిపైన కూడా ముందుకు రాకపోతే ఏం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే శ్యామన్న ఆయనకున్న ఆరోగ్య పరిస్థితి కానీ కుటుంబ ఇబ్బంది కాదు, మామూలు కాదు. ఆ కుటుంబ పరంగా ఆరోగ్య పరంగా ఆయనకు జరిగిన దెబ్బలు మామూలుగా మాకు తెలుసు, చాలా మందికి తెలియదు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు, సమాజం, రైతులు మంచినీరు, సాగునీరు అనేటువంటి సమస్య ఇంత అన్యాయం జరుగుతుంది, మనం గొంతెత్తాలి, మన వాయిస్ వినిపించాలి అనేటువంటి ఆలోచనతో ఎవరు ఏం కామెంట్ చేసినా, ఎవరు ఏం మాట్లాడినా లెక్క చేయకుండా